ఎవరైనా నారాయణ గారు చెప్తారా? చెప్తాను. ఈరోజు డేట్ ఎంతమ్మా? ఈరోజు 13 సెప్టెంబర్. శుష్క వేదాంత తమో భాస్కర్. ఓం శ్రీ టాపిక్ ఏంటమ్మా? చేసాను, రికార్డింగ్ ఆన్ చేశాను. టాపిక్ ఏంటమ్మా? టాపికా? కేవలం పేరు చెప్పండి. శుష్క వేదాంత శుష్క వేదాంత తమో భాస్కరం అంతే చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 13th September 2025 శుష్క వేదాంత తమో భాస్కరం అనేటువంటి గ్రంథంపై మేడం గారు సత్సంగ భాషణం జరిపిస్తారు. ఇందులో నిజమైన ముముక్షువైన అతడు ఈశ్వర ప్రత్యక్షం కోరడు, ఆత్మ సాక్షాత్కారం కోరును. అంటే నాకు బాబా గారు కనబడాలి, ఈశ్వరుడు కనబడాలి, విష్ణుమూర్తి కనబడాలి అని కోరడు, ఆత్మ సాక్షాత్కారమే కోరతారు. నేను ఇప్పుడు ఉండు ఈ స్థితి నా యొక్క నైజ గుణమే. ఇది గొప్ప తపస్సు అని గాని, తీవ్ర వైరాగ్యం అని గాని, కఠిన వ్రతం అని గాని నాకు తోచుకు లేదు. ఎట్లనా విషయలంపటులకు సదా విషయ బుద్ధియు, చోరులకు చోరత్వ బుద్ధి, ధనాసక్తులకు ధన సంపాదన బుద్ధి ఎట్లు స్వాభావికముగా కలిగి ఉండునో, అలాగునే బ్రహ్మనిష్ఠులకు ఏకాంతవాస తపశ్చర్య విషయ విరక్త్యాదులు స్వభావంగానే ఉంటాయి. పేడ పురుగు మలమును, భ్రమరము మధువును, బకము మలిన జల ప్రదేశమును, హంసను తామర సరస్సును స్వభావముగా గ్రహించునట్లు విరక్తుల యొక్కయు రక్తుల యొక్కయు చిత్త భ్రమము చలించు చుండును. పైన చెప్పిన వానికన్నింటికి నీ జన్మాంతర సంస్కారమే కారణము గాని వేరు హేతు ఏదివేమియూ లేదు. అది కర్మాసురూపేణ గుణోద్గమో భవేద్, గుణాసురూపేణ మనః ప్రవృత్తి, మనోసుగైసై స్థై హృభయాత్మకేంద్రియై నివర్త్యతే పుణ్యమపుణ్యమత్ర. కర్మమునకు తగినట్లు గుణము కలుగును, గుణమును బట్టి మనస్సు ప్రవర్తించును, మనస్సును అనుసరించి ఇంద్రియములు పుణ్యమును గాని పాపమును గాని ఆచరించుచుండును అని శ్రీ శంకర భగవత్పాదాచార్యులు ఆనతిచ్చింది. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా, సాత్వికీ రాజసీ చైవ తాపసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషోయో యచ్ఛద్దః స ఏవ సః. ప్రతివానికి సాత్వికమని, రాజసమని, తామసమని శ్రద్ధ 3 విధములుగా అగుచున్నది. అది పూర్వజన్మ సంస్కారం వలన పుట్టినది కనుక ఆ 3 విధముల శ్రద్ధను చెప్పాను. అర్జున, అందరికి నీ సత్వాది గుణముల తారతమ్యమును బట్టి శ్రద్ధ కలుగుచుండు. కావున ఒక్కొక్క పురుషుని స్వభావ గుణ కర్మమును బట్టి వారిని కనుగొనవచ్చును అని శ్రీ భగవద్గీత 17వ అధ్యాయం. ఈ విషయమే ఇతర గ్రంథములలో కూడా కానిపించుచున్నది. సత్యం జ్ఞానం తపో మౌనం ధృతి ధర్మ స్థితిక్షుత ఉత్సాహో నిశ్చలం ధైర్యం సాత్వికం గుణలక్షణం. అంటే ఏమంటున్నారు? సత్యము ఇది బహిరంతర భేదములచే ద్వివిధం, జ్ఞానము ఇది ఆత్మజ్ఞానము కార్యాకార వివేచనమని ఇరు తెగలు, తపస్సు ఇది కృచ్ఛ చాంద్రాయణాది వ్రతముల చేతను, ఆత్మానాత్మ విచారణ జ్ఞానము చేతను 2 విధములు. మౌనం ఇది
సత్యమిత భాషణ బ్రహ్మం మననము చేతను, అవాంగ్మానస గోచర ఆత్మబోధము చేతను ద్విధమును. ధృతి అనగా ధారణాశక్తి, ధర్మము వేదవిధి, గురువాక్యానుసార ప్రవర్తన, తితీక్ష, సహనము, ఉత్సాహము, సత్కర్మాదులలో అత్యంత ఆహ్లాదము, నిశ్చలం అనగా వృత్తులచే చలింపకుండుట, ధైర్యం అనగా ధీరత్వం. ఈ పరిగుణములు సత్వగుణము గల వారికి స్వభావముగా కలిగి ఉంటుంది. ఎట్లనా ఒక్కొక్క జాతి వృక్షములు స్వభావముగా పల్లవ పుష్ప లతాదుల చేతను, కృష్ణ శ్వేత పీత వర్ణాదుల చేతను, కటు ఆమ్ల మధురాది గుణముల చేతను స్వయముగా కలుగుచుండునో అలాగున వారి వారి గుణకర్మములను బట్టి వారి వారి స్థితిని కనుగొనవచ్చును. గర్వం క్రోధమహంకార సతీ సంగ ప్రలాపనం, అప్రియం దంభమాశ్చర్యం రాజసం గుణలక్షణం. గర్వము, క్రోధము, అహంకారము, విషయలంపటత్వము, అధిక ప్రసంగము, అతృప్తి, దంభము, మాత్సర్యము, ఈ 8 గుణములు కలవారిని పై చెప్పిన రీతిగా వృక్ష స్వభావమును బట్టి కనుగొనదగును. ఇది రజోగుణ స్వభావం. అజ్ఞానం మోహి నిద్ర చాపల్యం బుద్ధిహీనత పాపిష్ఠిం పరపీడత్వం తామసం గుణలక్షణం. అజ్ఞానము కార్యాకార్య వివేచనాహీనత్వము చేతను, ఆత్మానాత్మ బోధరాహిత్యము చేతను 2 రకాలు. మోహం అనగా భ్రాంతి, అతి నిద్ర, చంచల స్వభావం, బుద్ధిహీనత్వం, పాపకార్యములలో ప్రీతి, పరప్రాణులను పీడించడి స్వభావం. ఈ 7 గుణములను పైన ఉదహరించిన వృక్ష దృష్టాంతములచే తమో గుణము గలవారని తెలియదగినది. ఓ విశుద్ధాత్మ, కారణము లేక కార్యం ఎప్పటికీ ఉండదు అనే న్యాయమును అనుసరించి నేనిచ్చో నివసించు దానికి నా ఆశయము తమతో విన్నవించదు. స్వర్గ నరకములు 2 నాకు లేవు. దీని యందు ఎలాంటి సంశయమునకు అవకాశం ఉండదు. ఏలనా నరకమునకు తగినవాడైన ఇప్పుడు కలిగి ఉండు పవిత్రతకు అవకాశం ఉండదు. స్వర్గమని నా అధీనము. ఏలనా స్వర్గము విషయాసక్తులు కామ్యకర్మ ఫలం అనుభవించుటకు ఏర్పడిన స్థలము. నేను కామ్యకర్మలను బుద్ధిపూర్వకముగా జన్మన అనుష్ఠించిన వాడనే కాను. మరియు స్వర్గము కూడా దృశ్య సుఖమే గాని దృక్కైన ఆత్మసుఖము కాదు. చూసారా, ఇంద్రియ సుఖములే గాని ఇంద్రియాతీత జ్ఞాన సుఖము కాదు. మరియు స్వర్గములో హెచ్చు తక్కువ సుఖములు గలవు. రాగద్వేషాదులు కూడా అచ్చట ఉండును. పుణ్యక్షయమున అట్టి సుఖము నుండి జారిపడుట కలదు. దీనిని ముముక్షువులు కాకి మలం వలె హేయముగా తలంచెదరు. అమృతము భుజించువాడు అమేధ్యమును తినగోరనట్లు జ్ఞానామృత పాన తృప్తాత్ముడు స్వర్గాది భోగములన్నీ తుచ్చముగా తలంచుడు. మరియు స్వర్గలోకముపై ఇష్టముండిన పోవలసిన స్థలమే గాని నిర్బంధము లేదు. నరకం అటువంటిది కాదు. ఇష్ట